అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా జూన్ 28, 2026 నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకేలిక సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రియురాలు 4 అక్షరాలు రావాలండి. భాగమతి సరిపోతుందండి. తర్వాత 2 నిలువు మనసు హృదయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మది సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం నేలను చదును చేసే 10 ముట్టు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దిమిస సరిపోతుందండి. తర్వాత 3 నిలువు చీకటి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తిమిరం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 9 నిలువు సరాసరి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సగటు అనే పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం తీర్చిదిద్దిన ముగ్గు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రంగవల్లి సరిపోతుందండి. తర్వాత 14 నిలువు చావడి మెగసాల 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వసారా సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం వికృతిలో చాటు అట్నుంచి 2 అక్షరాలు రావాలన్నారు. చాటు వికృతి సాటు అండి. అది మనకు మనం 14 నిలువు 9 నిలువు పూర్తి చేయడం వల్ల అది ఇంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 5 నిలువు చందమామ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లి 3 అక్షరంగా వచ్చింది కాబట్టి జాబిలి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం సిగ్గు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బిడియం సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం తెల్లని చామరం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు జా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వింజామర సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం పదవీ విరమణ పత్రం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రాజీనామా సరిపోతుందండి. తర్వాత 19 నిలువు పల్లకి వంటిది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మేనా సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం నాణ్యమైన బంగారం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మేలిమి సరిపోతుందండి. తర్వాత 15 నిలువు పూచి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి హామీ సరిపోతుందండి. తర్వాత 20 నిలువు శీర్షాసనం వేసిన శ్రీకృష్ణుడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 3, 4 అక్షరాలుగా మాలి వచ్చింది కాబట్టి వనమాలి అన్న నామం అయితే ఇక్కడ సరిపోతుందండి. కానీ శీర్షాసనం అన్నారు కాబట్టి 20 నిలువు మనకు ఎలా వస్తుందంటే లి మా నా వ అని వస్తుందండి. తర్వాత 26 అడ్డం నవ్వు సవరిస్తే దురద 2 అక్షరాలు రావాలన్నారు. నవ్వ సరిపోతుందండి. మనకు నా మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 23 నిలువు మబ్బు మేఘం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జీమూతం సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం నవరత్నాలలో 1 4 అక్షరాలు రావాలన్నారు. మనకు తం 4 అక్షరంగా వచ్చింది కాబట్టి మరకతం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 25 నిలువు నక్షత్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తార సరిపోతుందండి. తర్వాత 27 నిలువు కొండ ప్రాంతం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మన్యం సరిపోతుందండి. తర్వాత 28 నిలువు గారడి విద్య 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కనికట్టు సరిపోతుందండి.
తర్వాత 34 అడ్డం అవగాహన 4 అక్షరాలు రావాలన్నారు. మనకు క రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి ఆకలింపు సరిపోతుందండి. తర్వాత 34 నిలువు కూపి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆరా సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం స్వయంభూ ఆది దేవుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలుగా రాట్టు వచ్చేసింది కాబట్టి విరాట్టు అన్న నామం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 31 నిలువు నేల 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి విపుల అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం పెద్ద కెరటం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లహరి సరిపోతుందండి. తర్వాత 32 నిలువు రాముడికి పండ్లు తినిపించిన భక్తురాలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రి 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శబరి సరిపోతుందండి. తర్వాత 1 నిలువు ఒక తెలుగు మాసం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు భా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భాద్రపదం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం వైరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పగ సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం శిక్ష 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దండన సరిపోతుందండి. తర్వాత 12 నిలువు అసాధ్యం కఠినత్వం సొగసరి కోడలికి దొరికిన అత్త 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి 2 అక్షరాలుగా గడ వచ్చేసింది కాబట్టి గడసరి సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం సపత్ని తొడి పెండ్లాం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సవతి సరిపోతుందండి. తర్వాత 17 నిలువు 9వ తిథి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా వా 2, 3 అక్షరాలుగా 1, 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి నవమి సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం సోపతి చెలిమి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలుగా రీ మీ వచ్చింది కాబట్టి కూరిమి సరిపోతుందండి. తర్వాత 24 నిలువు చౌరస్తా నదీ సంగమం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కూ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కూడలి సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం అక్షర విన్యాసం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లిపి సరిపోతుందండి. తర్వాత 30 నిలువు శివుని శూలం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పినాకం సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం ధాన్యం మొలకలు డాష్ పోసినవాడు నీరు పోయడా అని లోకోక్తి 2 అక్షరాలు రావాలన్నారు. నారు సరిపోతుందండి. నారు పోసినవాడు నీరు పోయడా అని లోకోక్తి. తర్వాత 35 అడ్డం బిగువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి బింకం సరిపోతుందండి. తర్వాత 6 నిలువు శుచి మాగాని పొలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మడి అన్న పదం మనం 4 అడ్డం 10 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అలాగే 7 నిలువు వేగం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రయం అన్న పదం మనం 4 అడ్డం 10 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి, ఈ వారం 10 కీలిక పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల
నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.